బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వాణిదేవి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఈ రైతు దీక్ష అనేటువంటిది ప్రధాన ఎజెండాతో పోతా ఉంది ఈరోజు బీఆర్ఎస్. ఇది ఒక్కటే కాకుండా రైతు రుణమాఫీ కూడా కాలేదనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంది. అసలు ఎట్లా? కాలేదు. యా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో. అన్నిటికన్నా కొట్టొచ్చే రంగం ఏంటంటే వ్యవసాయం. వ్యవసాయం అంటే వాళ్ళు రైతు వ్యవసాయం చేస్తేనే కదా మనం అందరం కడుపు నిండేది. తన కోసం వ్యవసాయం కాదు, అది ఫస్ట్ ప్రయారిటీ అయినా కూడా అందరూ ప్రపంచం అంతా దినాలనే కదా వాళ్ళు ఇంత కృషి చేసి వ్యవసాయ రంగంలో వాళ్ళు రైతులందరూ కూలీలు చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ని చేసినా ఎన్ని రాయితీలు ఇచ్చినా తక్కువే. కానీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ రైతు బంధు కూడా ఇవ్వకపోగా రైతు మాఫీ చేస్తామన్నారు, అది కూడా ఇవ్వకపోగా ఇంకా అనేక విధాలుగా రైతులకు ఎన్ని చేసినా తక్కువనే. కానీ అది మరి ఎందుకు ఈ కొత్త ప్రభుత్వం ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తుందో తెలియటం లేదు నాయన. దాని గురించే మా వరి అంతా కూడా. రైతు చక్కగా ఉంటానే కదా మరి మనకు అందరికీ ఆహారం లభించేది, సామాజికంగా ఆహార భద్రత కలిగేది. నిజంగా కూడా ఇప్పుడు ఆర్థిక కోవిదుడుగా పివి నరసింహారావు గారికి పేరుంది. ఆయన అదే కాంగ్రెస్లో ఉన్నారు, కాకపోతే మీరు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందనుకుంటారు మీరు ఆయన వారసురాలిగా? ఆయన వారసురాలిగా అసలు అప్పుడున్న కాంగ్రెస్ కాదు ఈ కాంగ్రెస్. అప్పుడు పివి గారు పరిపాలించినప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఫిలాసఫీ అయితే ఇప్పుడైతే కాదు. రోజు రోజు అన్ని రంగాల్లో దిగజారుతున్నట్టుగా విలువలు పడిపోతున్నట్టుగానే మనకు అందరికీ సామాన్య ప్రజలకు కూడా తెలుస్తున్నది. గత వారం రోజులుగా జరుగుతున్న అనేక విషయాలు ఏమీ తెలియని, అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకు కూడా ఎందుకు ఇంత పాడుగా ఉంటుందా రాజకీయ రంగం అనేది వేలెత్తి చూపేటట్టుగా రంగం దిగజారిపోతున్నది. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎంతోమంది, ఎన్ని లక్షల మందో, వేల మంది, కోట్ల మంది మన మీద ఎంతో నమ్మకంతో ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఆ లీడరు చాలా వాళ్ళ ఉన్నతికి అహర్నిశలు 24 గంటలు పాటుపడాలి. కానీ ఎప్పుడు డైవర్టిఫికేషన్, ఏదో ప్రాబ్లం రాగానే ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ను ఇంకొక దారి పట్టించడానికి కొత్త ప్రాబ్లం తీసుకొస్తారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కలిసి పెద్ద గంపెడవుతాయి అన్న సంగతి అర్థం కావడం లేదు. ఇప్పుడు కేటీఆర్ను విమర్శించబోయి కొండా సురేఖ మంత్రిగా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆమె అక్కినేని ఫ్యామిలీని, సినీ ఇండస్ట్రీని వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళ పేర్లు తీసుకొని మాట్లాడినటువంటి సందర్భం, అది వీడియో విన్న తర్వాత ఎమ్మెల్సీగా పివి నరసింహారావు వారసురాలిగా మీకు ఏమనిపించింది? వారసురాలిగానే కాదు, పివి గారి వారసురాలిగా, ఒక మహిళగా, ఒక మంచి ఆర్టిస్ట్గా నన్ను స్టేట్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను గుర్తించిన ఒక మహిళ ఆర్టిస్ట్గా, కళాకారిణిగా చెప్తున్నాను. ఒక మహిళలు ఒక కళ కోసం బయటికి రావడం, ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవడం అనేది ఇక జీవితాన్ని పణబెట్టాల్సిందే. చాలా కష్టం ఈ ప్రపంచంలో. అట్లాంటిది మన తెల్లారు లేస్తే మనం ఎంటర్టైన్మెంట్ లేకుంటే బతకలేము. మన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేస్తున్న దివారాత్రులు. మీరు షూటింగ్స్ గురించి మీకు చాలా తెలీదు, టెక్నికల్ పర్సన్గా నాకు చాలా తెలుసు, బిహైండ్ ద కర్టెన్. అయితే మనం ఊరికే హీరోయిన్ తర్వాత క్యారెక్టర్స్నే మనం చూస్తున్నాం, కథనే చూస్తున్నాం. కానీ దీని వెనుక ఉన్న 24 క్రాఫ్ట్స్ ఏదైతున్నారో వాళ్ళు ఎంత కష్టపడతారన్నది, ఎంత కష్టపడితే జీవితాలను పణం పెడితే ఒక మంచి ఆర్టిస్ట్గా మన ముందుకు వస్తారన్న సంగతి తెలియదు. వాళ్ళు మనల్ని అలరిస్తున్నారు, మన కష్టాలను, మన బాధలను ఒక 100 రూపాయల టికెట్ కొనుక్కొని పోయి 3 గంటలు మనం మైమరిచిపోయేటట్టుగా చేస్తారు. తర్వాత కొండా సురేఖ ఎందుకు ఆర్టిస్టుల గురించి మాట్లాడడం అనేది అన్పార్డనబుల్. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఒక మహిళగా అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. అయినా పర్సనల్ విషయాలన్నీ మనం ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురావాలి? పర్సనల్ విషయం వేరే, మనకు రాజకీయాలకు ఎటువంటి సంబంధమే లేదు అసలు. అందులో సినిమా పరిశ్రమ గురించి నీకేం తెలుసు అని సబ్జెక్ట్, సినిమా పరిశ్రమ గురించి మీకేం తెలుసు అలా మాట్లాడడానికి? నువ్వు వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు, సమంత విడాకుల అంశాన్ని ఎందుకు పదే చెప్తా ఉన్నా? చాలా చాలా విచారించదగ్గ విషయం. అలాంటి మాటలు మాట్లాడకూడదు. అలాంటి విషయాలు ఒక ఉన్నతమైన ఒక పదవిలో ఉండి మాట్లాడే విషయం కాదు అసలు. అదే దిగజారుడు దానికి నిదర్శనం. రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయంటే దానికి నిదర్శనం ఇది.
ఒక ఒక ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదే. ఆ పర్సనల్ లైఫ్ ఒక సినిమా రంగానికి రాజకీయాలకు అసలు పొంతన లేని మాటలు మాట్లాడడం అనేది డైవర్సిఫికేషన్. ఇది చర్చనీయాంశం అయిపోయింది. అసలైన మన ప్రాబ్లమ్స్ అన్ని పక్కకు పెట్టి ఇది ముందరికి వచ్చింది. ఒక మహిళా నాయకురాలిగా చివరిగా ఒక మహిళా నాయకురాలిగా కొండా సురేఖకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? క్షమాపణ చెప్తే పోయేది కాదు ఇది. ఆ కుటుంబం ఎంత వ్యధాభరితంగా, నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ, అక్కినేని గారి ఫ్యామిలీ అందరూ మాకు బాగా తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారిని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ పేరు రావాలంటే చిన్న విషయం కాదు, ఇది క్షంతవ్యమైన విషయం. అసలు అన్పాడనేబుల్ ఇది. అసలు తను రిజైన్ చేయాలి ఇప్పటికీ, అలా నోరు జారకూడదు. ఇది ఒక మిగతా వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంలా కావాలి. ఇలా మాట్లాడకూడదు అనే సంగతి మిగతా వాళ్ళకు కూడా అర్థం కావాలి. పర్సనల్ విషయాలు రాకూడదు, అసలు తప్పది. అది ఏమి విలువలు నాకు అర్థం కావడం లేదు. ఎథిక్స్ కావాలి. మొత్తానికి కొండా సురేఖ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేయడం కరెక్ట్ కాదు. కొండా సురేఖ ఇప్పటికే ఆమె స్వతహాగా రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ ని ఎమ్మెల్సీ వాణిదేవి గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధు మల్కేడికర్, కందుకూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.